నమస్తే నల్లా, ఎట్లున్నారు అందరూ? నేనైతే మస్తున్నా. ఈరోజైతే నేను మీ ముందుకి ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా, ఎంతో తొందరగా అయిపోయే బాయిల్డ్ ఎగ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించేస్తాను. అండ్ ఇది ఒక 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. దీనికోసం నేనైతే మంచిగా ఒక మిక్సీ జార్లో ఒక 2-3 యాలకులు, అలాగే కొన్ని లవంగాలు, కొంచెం 1 ఇంచు దాచిన చెక్క, అలాగే కొంచెం షాజీరా అయితే తీసేసుకున్నాను. అండ్ ఇందులోనే జాజి పువ్వు సంథింగ్ అవి బిర్యానీ మసాలా అయితే వేసుకొని, దాంట్లోనే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, ఒక 2 టమాటోస్, అండ్ అలాగే కొంచెం థిక్ పేస్ట్ కోసం కాజు కూడా వేసేసుకొని థిక్ పేస్ట్గా వితౌట్ ఎనీ వాటర్ నేను పేస్ట్ అయితే వేసుకున్నాను. చూసింది కదా ఎంత క్రీమీ ఉందో. ఇప్పుడు నేను దీనికోసం అయితే ఒక 6 బాయిల్డ్ ఎగ్స్ అయితే తీసుకున్నాను. వాటికి మంచిగా ఇట్లా 4 సైడ్స్ ఘాట్లు అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మనం చేసుకునే మసాలా ఈజీగా ఎగ్ లోపలికి వెళ్తుంది అండ్ టేస్ట్ అయితే అద్దుర్స్ ఉంటుంది, అందుకోసం పెట్టాను. అండ్ వీటిని నేనైతే మంచిగా ఆయిల్లో కొంచెం పసుపు, అలాగే కారం అండ్ ఉప్పు వేసుకొని మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి పైన కొంచెం క్రిస్పీ లేయర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసి బౌల్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు అదే ప్యాన్లో నేను మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని దాంట్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అండ్ అలాగే కొంచెం కరివేపాకు అవి వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకొని వేగిన తర్వాత ఒక 1.5 స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అదంతా వేసి ఒక 2 మినిట్స్ అట్లా కలుపుకోండి. అండ్ ఇది నాన్ స్టిక్ ప్యాన్ అనే కాదు, ఏ ప్యాన్లో వేసుకున్నా ఈజీగానే ఉంటుంది. అదేంటి మాడు అయితే రాదు, కాకపోతే ఫస్ట్ కాసేపు కలుపుకోవాలన్నమాట. అండ్ ఇలా మంచి ఒక 1 మినిట్ అట్లా లిడ్ పెట్టేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే చూసింది కదా మంచిగా అది ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా మనకి పైకి తేలుతుంది కదా. సో ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మసాలా ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దాంట్లోకే నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. అండ్ అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం పూర్తిగా మీకు ఎంత సరిపోతుందో అంత తీసుకోండి. అండ్ 1.5 స్పూన్ ఉప్పు అయితే తీసుకున్నాను. ఇది కూడా తీసుకొని మంచిగా మసాలా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలన్నమాట. అండ్ దీనిలో మసాలా ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది. అండ్ దాంట్లోనే ఒక 1/2 కప్ పెరుగు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పెరుగు మీరు కప్లో తీసుకున్నప్పుడే కొంచెం ఉండలు లేకుండా పేస్ట్ లాగా చూసుకోండి, అప్పుడే మనకి మసాలాలో ఈజీగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. సో ఇలా మంచిగా ఇది కూడా పెరుగు కూడా వేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని తీసిన తర్వాత చూసిరు కదా ఆయిల్ అట్లా పైకి తేలాలి. తేలిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా అండ్ అలాగే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా కలిపేసుకున్నాను. అండ్ ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా కలుపుకొని లిడ్ పెట్టేసేయండి. అండ్ వెంటనే ఇక్కడ వాటర్ కానీ ఏది కానీ వేయకండి. ఒక 2 మినిట్స్ అది మంచిగా మసాలాలో వేగిన తర్వాత ఒక 1/2 కప్పు వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను. మీరు మీ గ్రేవీకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వాటర్ అయితే వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే మనకి గ్రేవీ కొంచెం థిక్గా రాదు, వాటరీ వస్తుంది, కాబట్టి చూసుకొని తీసుకోండి. ఇలా కొంచెం గ్రేవీలో ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని హ్యాపీగా లిడ్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా ఉంచామంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ చూస్తున్నారు కదా ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఒక 15 మినిట్స్ మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్సెస్కి కానీ హస్బెండ్స్కి టిఫిన్ బాక్సెస్కి కానీ ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది బాయిల్డ్ ఎగ్ కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మీకు ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. అండ్ మా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.